మన తెలుగు టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన బ్రైడెన్ కార్స్ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో గాయపడడంతో టోర్నమెంట్ మిగిలిన భాగాన్ని అయితే అతను మిస్ కాబోతున్నాడు. అతను కాలి వేలు గాయంతో బాధపడుతుండడంతో మరో 20 రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ ఆడటం చాలా సందేహంగానే కనిపిస్తుంది. సో గత ఏడాది మెగా వేలంలో ఇతని కోసం సన్ రైజ్ జట్టు భారీగానే ఖర్చు చేసింది. దాదాపుగా ₹1 కోటి పెట్టి మరి కొనుగోలు చేయగా ప్రస్తుతం ఇతను మంచి ఫామ్ లో అయితే కొనసాగుతున్నాడు. సో ఇతను దూరం అవడం సన్ రైజ్ జట్టుకు భారీ షాక్ గానే ఉండబోతుంది. సో ఇతని స్థానాన్ని భర్తీ చేసే ముగ్గురు ఆటగాళ్లను చూసినట్లయితే నంబర్ 1 రిచర్డ్ గ్లీసన్. సో ఇంగ్లాండ్ పేసర్ అయిన రిచర్డ్ గ్లీసన్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అయితే అమ్ముడుపోలేదు. సో గ్లీసన్ 115 T20 మ్యాచ్ లో దాదాపుగా 8 ఎకనామీ రేట్ తో 129 వికెట్లు అయితే తీసిన అనుభవం అయితే కలిగి ఉన్నాడు. అదే విధంగా సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో మనకు సన్ రైజ్ ఫ్రాంచైజ్ తరపున అయితే ఆడడం జరిగింది. దాదాపుగా 13 మ్యాచ్లలో 14 వికెట్లు పడగొట్టి సన్ రైజ్ విజయాలలో కీలకమైన పాత్ర అయితే పోషించాడు. ఈ క్రమంలోనే ఇతను మనకు బ్రైడెన్ కార్స్ రిప్లేస్మెంట్ కి అయితే ఫస్ట్ చాయిస్ గా ఉండవచ్చు. సెకండ్ ప్లేయర్ మనకు చూసినట్లయితే గుల్బదీన్ నయీబ్. సో ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇతను కూడా మనకు అమ్ముడుపోలేడు. ఆఫ్ఘన్ చెందిన ఆల్రౌండర్ ప్రస్తుతం అయితే మనకు ఆఫ్ఘన్ తరపున మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో T20లో ఇతనికి మంచి అనుభవం ఉండడంతో పాటు ఇతను ఆల్రౌండర్ పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయి. సో గుల్బదీన్ నయీబ్ కూడా సెకండ్ చాయిస్ గా ఉండవచ్చు బ్రైడెన్ కార్స్ రిప్లేస్మెంట్లలో. అదేవిధంగా థర్డ్ ప్లేయర్ చూసినట్టయితే డ్వేన్ ప్రిటోరియస్. సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ అయిన డ్వేన్ ప్రిటోరియస్ కూడా ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్ గా అయితే మిగిలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇతనికి T20 మ్యాచ్ లో బాగా అనుభవం ఉంది. దాదాపుగా 250 T20 మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. అదేవిధంగా 220 వికెట్స్ తీయడంతో పాటు దాదాపుగా 2700 రన్స్ అయితే ఇచ్చడం జరిగింది. దాంతో ఇతను కూడా బ్రైడెన్ కార్స్ రిప్లేస్మెంట్ గా సన్ రైజ్ చూసే అవకాశం లేకపోలేదు. సో బ్రైడెన్ కార్స్ రిప్లేస్మెంట్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.